ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం మార్చి నెలలో కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నక్కతోక తొక్కినట్లే వారికి అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ నెలలో కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వది. ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాల కింద జన్మించిన వారు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. ఇతరుల కుయుక్తులకి లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో అధికంగా ఉంటుంది. బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అయితే మార్చి మాసంలో 7వ తేదీ వరకు బుధుడు 6వ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 26వ తేదీ వరకు తన నీచ రాశి అయిన మీనరాశిలో 7వ భావంలో సంచరిస్తాడు. ఆ తర్వాత 8వ భావమైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ఈ నెల 7వ తేదీ వరకు 5వ భావమైన మకర రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 6వ భావమైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఈ నెల 14వ తేదీ వరకు 6వ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 7వ భావమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఈ నెల 15వ తేదీ వరకు 5వ భావం మరియు తన ఉచ్చ రాశి అయిన మకర రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 6వ భావమైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. గురువు ఈ నెల మొత్తం 8వ భావమైన మేషరాశిలో సంచరిస్తాడు. శని ఈ నెలంతా 6వ భావమైన కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. రాహువు 7వ భావమైన మీనరాశిలో, కేతువు 1వ భావమైన కన్యారాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు. ఈ నెల ప్రథమార్థం మీకు మంచి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ద్వితీయార్థంలో వృత్తిలో మరియు కుటుంబ విషయాల్లో కొంత ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రథమార్థంలో వృత్తిలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సహోద్యోగుల కారణంగా వృత్తిలో అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు. చేపట్టిన పనుల్లో వారి సహకారం ఉండటం వల్ల మీరు మీ ఉద్యోగాన్ని ఇబ్బంది లేకుండా చేయగలుగుతారు. అయితే ద్వితీయార్థంలో మాత్రం వృత్తిపరంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. పై అధికారుల దృష్టిలో మీరు తక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు దూరంగా ఉండాలి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ఆరోగ్యపరంగా కూడా అంతకు ముందున్నటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా ఉపశమనం అయితే లభించబోతుంది. సంపాదనలో పెరుగుదల కూడా లభిస్తుంది. కన్యా రాశి వారి యొక్క జీవితంలో మార్చి నెలలో ఒక అద్భుతం జరగబోతుందనే చెప్పుకోవాలి. ఆర్థికంగా 2 ఆదాయ మార్గాలను మీరు అన్వేషించగలుగుతారు. అంటే అంతకుముందు 1 ఆదాయ మార్గంతో మీ యొక్క కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నవారు ఈ సమయంలో మరో 2 ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు. ఈ విధంగా 2-3 ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బును సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కూడా దక్కుతాయి. ఈ విధంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. అలాగే గృహాన్ని కొనుగోలు చేయాలని కానీ, లేకపోతే గృహాన్ని నిర్మించుకోవాలని కానీ ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. పరిస్థితులు అన్నీ మీకు అనుకూలంగా వస్తాయి. డబ్బు సమకూరుతుంది. మీకు అందరి నుండి మద్దతు కూడా లభిస్తుంది. అలాగే అందరి సహాయ సహకారాలతో మీరు గృహ నిర్మాణ పనులు కూడా చేపడతారు. అలాగే కొనుగోలు చేయాలి అనుకున్న వారు కొనుగోలు చేస్తారు. వాహనాలను, బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మార్చి నెలలో కన్యా రాశి వారు విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి. అలాగే విదేశాల్లో అవకాశాలు కూడా వస్తాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో భాగస్వామి కోసం వెతుకుతున్న వారికి మంచి చక్కటి వ్యాపార భాగస్వామి లభిస్తారు. ఆ భాగస్వామితో కలిసి వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మార్చి నెలలో చాలా మట్టుకు కన్యా రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే మాత్రం మార్చి మాసంలో మీరు నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలనైతే సొంతం చేసుకోబోతున్నారు. అయితే కన్యా రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల, లక్ష్మీ సహస్రనామ పారాయణ చేయటం వల్ల ఇంకా మరెన్నో మంచి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, కన్యా రాశి వారి యొక్క జీవితంలో మార్చి మాసంలో
ఎటువంటి అద్భుతం జరగబోతుంది, ఏ అంశాలు వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.